హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్ కింగ్డమ్. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఊటీ సిరీస్‌లో డే 2 పైకారా సైడ్ వెళ్ళాము. వెళ్ళే రూట్‌లో ఏ ప్లేసెస్ చూసాం మీరు కూడా చూసేయండి. ఇదే గోల్ఫ్ క్లబ్, జిమ్‌ఖానా గోల్ఫ్ క్లబ్. ఇదైతే మేము బయట నుంచే చూసాము. లోపలికి ఎంట్రీ టికెట్ అది చాలా పెద్ద ప్రాసెస్ అని ఇంక వదిలేసాము. జస్ట్ బయట నుంచి చూసాం అంతే. నెక్స్ట్ పైన్ ఫారెస్ట్. ఈ పైన్ ఫారెస్ట్ అయితే లొకేషన్ అదిరిపోయింది. మేము చాలా ఎర్లీ మార్నింగే ఎళ్ళాము. కానీ అప్పటికే టికెట్స్ కోసం క్యూ అయితే కట్టేశారు. ఈ లోపల ఎక్కడ పడితే అక్కడ ఫుల్ ఫోటోస్, ఫోటోస్, ఫోటోస్. అందరూ ఫోటోసే. చాలా మంది కాలేజ్ పీపుల్ అందరూ వచ్చారు. లైక్ బ్యాచెస్ బ్యాచెస్‌గా. అందరూ ఫోటోసే ఇంకా. ఓన్లీ ఫోటోగ్రఫీ. ఆ ప్లేస్‌కెళ్ళామంటే ఇంక ఫోటోల కోసమే అన్నట్టు. చాలా పైన్ ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. లైక్ ఎటు చూసినా ఒకలాగే ఉంటది. చాలా హైట్‌లో. అలా లోపలికెళ్ళేసరికి ఎండింగ్‌లో లేక్ ఉంటది. ఈ పైన్ ట్రీస్ ఎండింగ్‌కి. ఈ లొకేషన్ కూడా చాలా బావుంది. ఫుల్ కవర్డ్ విత్ పైన్ ట్రీస్ అండ్ గ్రీన్ ల్యాండ్స్. ఈ లొకేషన్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కి చాలా బావుంటది. ఇంకా ఫోటోలు తీసుకునేవాళ్ళు గూడా తీసుకోవచ్చు. పోస్ట్ చేసుకోవడానికి అది లొకేషన్ అయితే సూపర్ ఉంటది. ఇంకా దీని ఎంట్రీ ఫీ కూడా బిలో 50 రూపీసే ఉంటది. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. మేబీ 10-20 రూపీస్ అనుకుంటున్నా. బెటర్ టు క్యారీ వాటర్ బాటిల్ అండ్ సమ్ ఎసెన్షియల్స్. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ట్రీ పార్క్. ఈ ట్రీ పార్క్ కూడా ఊటీకి దగ్గరలోనే ఉంటది. ఇది కూడా 10-20 రూపీస్ ఎంట్రీ కాస్ట్. బట్ ఈ ట్రీ పార్క్ లోపల కూడా అన్ని పైన్ ట్రీసే ఉన్నాయి. బట్ పైన్ ట్రీ ఫారెస్ట్ దగ్గర క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటది. ఫోటోస్ అవి తీసుకోవాలంటే ఈ ప్లేస్ చూజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఫ్రీగా ఉంటది. అంత క్రౌడెడ్‌గా ఉండదు. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు పిక్నిక్‌కి కూడా ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు. ఆళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే మంకీస్, సమ్ ఉడతల్లాంటివి, ఇంకా హార్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడైతే మేము కూడా పిక్స్ చాలా ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బావుంది. పైన్ ఫారెస్ట్ కన్నా ఇది కొంచెం లెస్ క్రౌడెడ్. సో, ఫోటోస్ కూడా చాలా బా వచ్చాయి. వీలైతే నేను లాస్ట్‌లో అటాచ్ చేస్తాను. మీరు కూడా చూడండి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి 9థ్ మైల్ షూటింగ్ స్పాట్. దీనికి నేమ్ ఎందుకొచ్చిందంటే ఇక్కడ మల్టిపుల్ ఫిల్మ్స్ షూటింగ్ అయితే చేశారు. మన తెలుగు ఫిల్మ్స్ కూడా చాలా షూట్ చేశారు. సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్ 'గీతాంజలి', 'సఖి' ఇలా చాలా ఫిల్మ్స్ అయితే షూట్ చేశారు. ఇది ఓపికున్నోళ్ళు మాత్రమే వెళ్ళండి లోపలికి. చాలా దూరం నడవాలి. బట్ వ్యూ అయితే చాలా బావుంటది. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటది. ఎంట్రీ టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి ట్రెక్ చేసుకోవాలి. ఇవి హిల్స్ మరీ అప్‌గా ఉండవు కానీ సమ్ రోలింగ్ హిల్స్ లాగా ఉంటాయన్నమాట. బట్ చాలా దూరం అయితే నడవాలి. మీకు ఓపిక ఉంటే మాత్రమే ఎళ్ళండి. ఇక్కడి నుంచి చూస్తున్నారు గదా! ఒక సైడ్ మొత్తం ఇలా జిగ్‌జాగ్‌లా ఉంటది. ఒక సైడ్ డైరెక్ట్ ఎక్కేలా ఉంటది. మేము ఎక్కడం ఇక్కడి నుంచి ఎక్కాము. దిగడం మాత్రం ఇక్కడ కనిపించే జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో దిగాము. ఎక్కే కొద్దీ వ్యూ అయితే చాలా బావుంటది. ఫుల్ హిల్స్‌తో. ఎక్కినప్పుడు మంచిగానే ఉంది. సగం దూరం ఎక్కేటప్పటికి ఫుల్ అయిపోయామింకా. ఫుల్ టైర్డ్ అయిపోయాము. బెటర్ టు క్యారీ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ లేకపోతే అయిపోయినట్టే ఇంకా. అక్కడ ఏం దొరకవు కూడా. లైక్ కొనుక్కుందామన్నా ఏముండవింకా. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బావుంది. నేను పిక్స్ కూడా అటాచ్ చేస్తాను చూడండి. అసలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా సాంగ్స్ కూడా షూట్ చేశారిక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కి, ఫోటో షూట్స్‌కి అయితే చాలా బావుంటది ఈ ప్లేస్. మొత్తం గ్రీనరీ, ఇంకా క్లౌడ్స్‌తో ఆ మౌంటైన్స్ ఫుల్ చాలా బావుంది. ఇంకా చాలా మంది పిల్లలు గూడా వచ్చారు. కాలేజ్ పిల్లలు అట్లా వచ్చారు. ఆళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేశారు. ఇది ఎక్కువ మందితో ఎళ్తే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో ఎళ్తే వాకింగ్ తెలీదు. లేదంటే బోరింగ్‌గా అనిపిస్తది. నెక్స్ట్ లొకేషన్ పైకారా వాటర్ ఫాల్స్. ఇక్కడైతే కొంచెం మెయిన్ రోడ్ నుంచి కొంచెం ప్లేస్ నడవాలన్నమాట. వాటర్ ఫాల్ దగ్గరికి. మేము ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చూజ్ చేసుకున్నాము. ఇది 50 రూపీస్ తీసుకుంటారు పికప్‌కి. డ్రాపింగ్‌కి 50. ఈ లొకేషన్ నుంచి
కొంచెం దూరం ట్రెక్ చేసుకుంటా వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా బెటర్ టు క్యారీ వాటర్ బాటిల్. అసలు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎక్కడ మీకు ఫుడ్ తినడానికైతే ఆప్షన్స్ కనిపించవు. ఏమైనా స్నాక్స్ అట్లాంటివి తీసుకెళ్ళండి. మనం స్టెప్స్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. దిగే కొద్దీ లేక్ వ్యూ అయితే కనిపిస్తుంది ఫస్ట్. బట్ వీ హియర్ దట్ వాటర్ ఫాల్ సౌండ్స్ అవి. లొకేషన్స్ అయితే ఎక్కడికక్కడే సీనిక్ వ్యూస్ ఉంటాయి. చాలా బాగుంటుంది. మనం మరీ దగ్గర నుంచి చూడలేము, అక్కడంతా ఫెన్సింగ్ వేసేసి ఉంటుంది, దాని లోపల నుంచే చూడగలుగుతాము. బట్ స్టిల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవే వాటర్ ఫాల్స్. ఇవి పైనుంచి వ్యూ. జనరల్గా వాటర్ ఫాల్ అంటే ఒక హైట్ నుంచి పడతాయి కదా, ఇక్కడైతే అలా ఉండదు. ఒక స్టెప్స్గా ఉంటుంది అనమాట. లైక్ ఫాలింగ్, లైక్ లేయర్డ్ వాటర్ ఫాల్స్ లాగా. ఇవి కింద నుంచి వ్యూస్ మేము పైకి ఎక్కడ రిటర్న్ అయినప్పుడు తీసాము. అవి అయితే సీనరీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఫోటో ఫ్రేమ్స్లో అది సమ్ సీనరీస్ ఉంటాయి కదా, అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్ ఆ ప్లేస్. చుట్టూ ఫారెస్ట్ అనమాట, మధ్యలో రివర్, వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా బాగుంది. ఆ సౌండ్స్ ఆసమ్. అసలు ఆ ప్లేస్ అయితే మస్ట్ విజిట్. మీరు కూడా ఈ వ్యూస్ని ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పైకారా లేక్. ఇదే లాస్ట్ డెస్టినేషన్ మంది. ఇక్కడైతే బోటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అందుకని ఎర్లీగా వెళ్తున్నాము. బోటింగ్ ఐ థింక్ అరౌండ్ 6కి క్లోజ్. సో ఫాస్ట్గా వెళ్ళాము. ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకున్నాము. చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. మేమైతే స్పీడ్ బోట్ చూస్ చేసుకున్నాము. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ బోట్ రైడింగ్ టైం కూడా డిపెండ్ అయి ఉంటుంది. స్పీడ్ బోట్ అరౌండ్ 10 minutesకి 1200 ఛార్జ్ చేశారు. బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. కొంచెం దూరం తీసుకెళ్ళాక ఇంకా చుట్టూ మనుషులు అయితే కనిపించట్లేదు. ఫుల్లీ సరౌండెడ్ బై ట్రీస్ అనమాట, ఫారెస్ట్ ట్రీస్. ఫుల్ వాటర్, గ్రీన్ కలర్ వాటర్. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఒకవైపు సన్సెట్ అవుతా చాలా అంటే ఆసమ్గా ఉంది. చల్లటి గాలి, సూపర్ అసలు. పైకారా లేక్లో బోటింగ్ అండ్ పైకారా వాటర్ ఫాల్స్ మస్ట్ విజిట్ ప్లేస్. ఇంకా రిటర్న్ అయిపోతా హోటల్ స్టేకి చిన్నగా షాపింగ్ అయితే చేసాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మసాలా టీ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చాక్లెట్ టీ ఏదో డిఫరెంట్గా ఉందంటే అది టేస్ట్ చేసాము. ఇంకా శాండిల్వుడ్ పౌడర్, చాక్లెట్స్ టేస్ట్ చేసాము, అవి కూడా తీసుకున్నాము. అంతే ఈ వీడియోకి. ఈ ఊటీ సిరీస్లో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ టు కపుల్ కింగ్డమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్.